శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంతృతు మార్గశిర మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి రాత్రి 1:14 వరకు. తదుపరి త్రయోదశి. విశాఖ నక్షత్రం రాత్రి 7:58 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. ధృతియోగం రాత్రి 10:43 వరకు. తదుపరి శూలయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 12:17 నుండి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:21 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:18 నుండి 12:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక తిథివార నక్షత్రాలను అనుసరించి నేడు చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు ద్వాదశి తిథి. ద్వాదశి తిథి విష్ణు సంబంధమైన విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి. మనకి కొన్ని పురాణాల్లో గమనించినట్లయితే ద్వాదశి నాడు విష్ణుదేవతారాధన చేయటం కోసమే ఏకాదశి ఉపవాసం అని కూడా ప్రత్యేకంగా ఆఖ్యానాలు ఉన్నాయి. ఈనాడు విష్ణు దర్శనం విష్ణుదేవతారాధనతో పాటు ముఖ్యంగా సాలగ్రామ అర్చన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో మార్గశిర మాసంలో ధనుర్మాసంలో వచ్చినటువంటి ఈ ద్వాదశి నాడు సాలగ్రామ దానం కూడా చాలా విశేషమని చెప్పబడుతుంది. సాలగ్రామ స్వయం విష్ణు అని విష్ణువుని ఆరాధించేటప్పుడు సాలగ్రామంలో ఆవాహన ఉద్వాసనలు రెండు ఉండవు. ఎందుకంటే స్వామి యొక్క నిత్య నివాసం స్థిర నివాసం సాలగ్రామం అని శాస్త్రవచనం. అటువంటి సాలగ్రామాన్ని అర్చించినటువంటి తీర్థాన్ని కనుక మనం గ్రహణం చేసినట్లయితే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని శాస్త్రవచనం. ఈ సాలగ్రామాన్ని అర్చించినటువంటి తీర్థగ్రహణం చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాలు ఎప్పటి పాపాలు అప్పుడే నశిస్తాయి అని శాస్త్రవచనం. అటువంటి సాలగ్రామ రూపంలో శ్రీ విష్ణు భగవానుడు ఉంటాడు. అటువంటి సాలగ్రామ శిలారూపంలోనే కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అటువంటి విష్ణుదేవుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ నారాయణ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడు మరింతగా లాభిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి ప్రత్యేకత. ఈరోజు కంచికామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారి ఆరాధనోత్సవం. ఎప్పుడూ అసత్యాన్ని ఆడనటువంటి వారు, నిత్యము తపస్సులో మునిగిపోయేటటువంటి వారు అయిన వారిని మానసికంగా స్మరించుకున్నా కూడా సకల శుభాలు నెరవేరుతాయనేది అనుభవంలో కనిపించినటువంటి సత్యం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి, శుక్రవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడున్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడున్నాడు, కుంభంలో శని ఉండగా మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తాత్కాలికమైనటువంటి తాత్సారం జరుగుతూ ఉంటుంది. ఏ పని ముందుకు కాదు, జరుగుతూ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ పూర్తిగా అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకంగా బాగా బడలికతనం ఏర్పడుతూ ఉంటుంది. వెంటనే పని చేయాలనే ఉత్సాహం ఉండకపోవచ్చు.
చేస్తున్న ప్రతి పని కూడా తక్కువ మూల్యంతో కావాల్సింది మరింత ఎక్కువ మూల్యంతో అయ్యే అవకాశం ఉంది, కానీ అది పూర్తి అయ్యే అవకాశం తక్కువ. కుటుంబంలో ఉండే సభ్యులందరిలోనూ కూడా ఏకాభిప్రాయ సాధన ఉన్నట్లుగా అనిపించవచ్చు, కానీ అది నిజమైనటువంటి మాట కాకపోవచ్చు. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అంతగా ఆనుకూల్యం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించేటైతే వ్యాపారంలో లాభం తప్పక సిద్ధించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ వ్యవహారాల్లో చిన్నమైనటువంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు వ్యాపార సంస్థని మార్చాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. మరికొద్ది దూరంగా వెళ్ళినట్టయితే వ్యాపారాన్నే మార్చాలనేటువంటి ఊహ కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఏమాత్రం సరికాదు. కుటుంబానికి సంబంధించిన ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన మరమ్మతులను చేపట్టే అవకాశం ఉంది, కానీ ఆర్థికమైనటువంటి నష్టం అవుతుందనే భయంతో ఆలోచనతో సాహసాన్ని చేయలేకపోవచ్చు. పై అధికారులతో అనుకూలమైనటువంటి భావాన్ని మాత్రమే కలిగి ఉండాలని అనిపించినప్పటికీ కూడా అది తాత్కాలికంగా సాధ్యపడకపోవచ్చు. వచ్చినటువంటి ప్రతి వారితోనూ అనుకూలమైనటువంటి వాతావరణంలో మాత్రమే మాట్లాడడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండొచ్చు. ఒక్కరికే కాక కుటుంబం మొత్తానికి కూడా. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాలు లేకుండా ఉండేలా పరీక్షలు చేయించుకోవడం అవసరం. దూరభార ప్రయాణాలని చేయక తప్పదు, ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. అయితే ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేటువంటి ఆలోచన చేయాలి. గృహాన్ని కానీ స్థిరమైనటువంటి ఒక ప్రదేశాన్ని కానీ కొనుక్కోవాలని ఆలోచన చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అనుకూలించే అవకాశం బాగా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని కానీ ఆశించినట్టయితే తొందరలోనే వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ తీరు ప్రయత్నాలని ప్రారంభించడం అవసరం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్త పాటించడం, సకాల నిద్ర, భోజనాలని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో ఒకరిని ఎవరినైనా తోడు చేసుకుని ప్రయాణించడం మాత్రమే శ్రేయస్కరం. శరీరంలో తూలుడు, అలాగే మెడకు సంబంధించిన నొప్పులు, మడమలకు సంబంధించిన నొప్పులు, శ్వాసకోశానికి సంబంధించిన తాత్కాలికమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండక తప్పదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది, అయినప్పటికీ కూడా పట్టుదల భావం గోచరిస్తూ ఉంటుంది. కొద్ది పట్టు విడుపు ఉండడం అవసరం. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించినట్టయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అధికమైనటువంటి ఆర్థిక ఆశ కలుగుతూ ఉంటుంది. ఆ ఆర్థిక అత్యాశ కారణంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం మరింతగా గోచరిస్తోంది. తాము ఎవరికైతే రుణాన్ని స్వల్పం మొత్తంలో ఇచ్చున్నారో వారిని ఒత్తిడి చేసినందువల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. తాము ఎవరి నుండి రుణాన్ని తీసుకున్నారో వారి నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారిని ప్రార్థించి నిదానమైనటువంటి శైలిలో తప్పక తీరుస్తానని చెప్పడం
అత్యుత్తమం తప్ప వాదించడం, న్యాయస్థానానికి వెళ్ళడం సరైనటువంటి మాట కాకపోవచ్చు. ఇంతకుముందు ఏవైనా న్యాయస్థానంలో అపరిష్కృతంగా సమస్యలు కానీ ఉన్నట్లయితే ఇప్పుడే తీర్పుని కానీ కోరినట్లయితే పూర్తి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిదానించడం చాలా చాలా మంచిది. వాయిదా కోరడం అత్యుత్తమం కూడా. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గృహంలో శుభకార్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి సద్వ్యయం అంటే సరైనటువంటి చక్కనైన ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి నవీనత కోసం అంటే అందంగా ఉంచడం కోసమని ఎన్నెన్నో ముఖ్యమైనటువంటి అలంకరణ సామగ్రిని కొనే అవకాశం అనిపిస్తుంది. దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే నిర్మోగమాటంగా వెళ్ళలేము అని స్పష్టంగా చెప్తారు. దానివల్ల ఏ విధమైన నష్టము వారికి సంప్రాప్తించే అవకాశం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. అలాగే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కూడా కలిసి వస్తూ ఉంటారు. తరచు రాకపోకలు ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా సందడిగా ఉండే అవకాశం బాగా గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా చికాకుగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యలో మరింత ప్రతిభ చూపించినటువంటి కారణంగా వారి విషయంలో కొద్దిగా చిరాకుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. విశేషంగా ఉండదు. ఎప్పుడైనా వైద్యశాలకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా దాదాపుగా కలిగే అవకాశం ఉంది. ఈ మధ్యనే కొన్నటువంటి ఏ గృహం అయితే ఉందో దాదాపు 1-2 ఏళ్ల క్రితం ఆ గృహానికి సంబంధించిన మరమ్మతులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి నిల్వ చాలా చాలా అవసరం. కొనబోయే లేదా కొన్న ఆస్తులకి సంబంధించిన పత్రాలన్నింటినీ ఒక చోట భద్రం చేసుకోవడం చాలా చాలా అవసరం. స్వయంగా తమ కంటితో పరీక్షించి ఓ చోట జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని చేమంతులతో అర్చించినట్టయితే తప్పక గృహ లాభ అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కళ్యాణానికి సంబంధించినటువంటి వార్తని ఏర్పాటు చేసుకుంటారు. తల్లిదండ్రులతోనూ అలాగే ఆప్తులైన వారితోనూ మిత్రులతోనూ బంధువులతోనూ ఆ విషయాన్ని చక్కగా అందరికీ పంచుకుని ఆనందించడం చాలా ఉత్తమం తప్ప ఏకాంతంగా వివాహాన్ని చేసుకోవడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. దాన్ని అనవసరంగా ఖర్చు పెట్టడానికి మాత్రం ఇష్టాన్ని చూపించకపోవచ్చు. ఆరోగ్యపరంగా మధ్యమంగా ఉంటుంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. కొత్తగా స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన అప్పులు వడ్డీలతో సహా తీరిపోయినటువంటి కారణంగా మరింతగా వ్యాపార అభివృద్ధి కోసమని మరో రుణాన్ని చేయాలని ప్రయత్నిస్తారు. అయితే అది వెంటనే సాధ్యపడే అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయలాభం, దాంతోపాటు ఆర్థిక సంసిద్ధి జరిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ పొరపడే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లోటు బలంగా కనిపిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య అంత ఉన్నతంగా ఉండకపోవచ్చు. ఆశించినటువంటి ఫలితం లభించకపోవచ్చు. కన్యలైనటువంటి వారికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలను చేస్తారు కానీ చివరి క్షణంలో అంగీకారం కుదరకపోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యాల్లో ఏ పని చేయదలిచినప్పటికీ కూడా అయినట్లుగానే అనిపిస్తూ అది వెంటనే దూరం జరిగిపోయే అవకాశం ఉండొచ్చు. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తొందరపాటుతో మాట దొర్లిపోవచ్చు. ఆ కారణంగా పై అధికారులకు వీరి మీద సరైనటువంటి అభిప్రాయం ఉండకపోయే అవకాశం కూడా ఉండొచ్చు.
శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండగలుగుతారు. సంతానం అనుకూలిస్తారు. భార్య సహకారం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని పెంచేటటువంటి ఆలోచన ఉన్నా కూడా ఆర్థికమైనటువంటి బలం లేనటువంటి కారణంగా అలాగే ఉంచుతారు. అయినప్పటికీ కూడా ఆదాయం ఏమాత్రము తగ్గదు. వచ్చినటువంటి ఆదాయంతో కొత్తదైనటువంటి ఆస్తిని కొందామనే ప్రయత్నాన్ని చేసినా అది సాధ్యపడకపోవచ్చు. ఆర్థికమైనటువంటి తక్కువదనం కారణంగా బంధుమిత్రులతోనూ అలాగే ఆప్తులతోనూ ఎవరితోనూ కూడా విరోధించేటటువంటి లక్షణం కలిగే ఉండరు. కాబట్టి మొత్తం అంతా కూడా ఒకే కుటుంబంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మానసికమైనటువంటి ధైర్యం బలంగా గోచరిస్తూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. అన్నీ తమలోనే దాచుకుని అనుకున్నటువంటి పని చేయాలని గట్టి ఆలోచనతో ముందుకు సాగుతారు. దాని ద్వారా కుటుంబంలో అనవసరమైన సమస్య తలెత్తే అవకాశం గోచరిస్తోంది. పెద్దదైనటువంటి భూమినో స్థలాన్నో కొనాలని భావిస్తారు, కానీ ఆర్థికమైనటువంటి సహకారం దానికి లేకపోయేటటువంటి కారణంగా రాసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని అంటే అగ్రిమెంట్ పత్రాన్ని కూడా పూర్తిగా తీసివేయవలసి రావచ్చు. అది మంచి కోసమే తప్ప మరొకటి ఏమాత్రము కాదు. దూర ప్రయాణాలు చేస్తూ దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి సంతానాన్ని వెనక్కి రావాల్సిందిగా పిలవడం ఏమాత్రం సరికాదు. వ్యాపారం వారి ఉద్యోగానికి సరిపోయినంత జీతంతో ఆదాయం ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ ఆలోచన సరి ఏమాత్రము కాదు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాంచల్య భావం హెచ్చుగా ఉంటుంది. ఏ వ్యాపారాన్ని చేద్దామనేటువంటి విషయం మీద ఏ నిర్ణయానికి రాలేకపోవచ్చు. సంతానాన్ని ఏ కళాశాలలో ఏ విశ్వవిద్యాలయంలో ఏ పాఠశాలలో చేర్చాలనే విషయంలో కూడా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చూపించలేకపోవచ్చు. అప్పచెల్లెలతో అన్నదమ్ములతో పూర్తి సంప్రదింపులు జరిపాక మాత్రమే పితృపితామహార్జితమైనటువంటి స్థలాన్ని పంచుకోవడమో అమ్మి ఆ ధనాన్ని పంచుకోవడమో చేయాలి తప్ప ఒక్కరుగా ఏకపక్షంగా నిర్ణయం చేస్తే న్యాయస్థానం వరకు కూడా విషయం జరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి న్యాయానికి సంబంధించిన పోరాటంలో ఎక్కువ సొమ్ము ఖర్చు అవుతూ ఉండొచ్చు. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి లోటుకి గురై అవుతారు. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో వృత్తిపరంగా అదంతా కూడా న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఖర్చులకే అయిపోతూ ఉండొచ్చు. అయినా ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ రాశివారు ఈ రోజున శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమంగా ఉంటుంది. వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలుగుతుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికమైనటువంటి రుణాన్ని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తం ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, గోచార పరంగా శుక్రుడు అనుకూలంగా లేకపోయినా, గ్రహచార గోచార శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా కళారంగంలో విశేషంగా రాణించాలంటే, సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే శుక్రుడి బలం ఉండాలి. అలాగే వస్త్ర వ్యాపారం, సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారమైనా సరే మంచి లాభాలు పొందాలంటే శుక్రుడి బలం ఉండాలి.
జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా ఉండాలంటే శుక్రుడి బలం ఉండాలి. జీవితంలో తొందరగా రాజయోగాన్ని అందిపుచ్చుకోవాలంటే శుక్రుడి బలం ఉండాలి. ఇలా శుక్రుడి బలాన్ని పొందాలంటే, జాతకంలో శుక్రుడు యోగించాలంటే, రాశిపరంగా శుక్రుడు అనుకూలించాలంటే శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు కలుపుకొని, దాంతోపాటు కొద్దిగా అత్తరు కలుపుకొని, కుంకుమ పువ్వు కొద్దిగా వేసి, తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే అది శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసే సమయంలో ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలు కలిపిన నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక ప్రత్యేకమైనటువంటి దానం ఇవ్వాలి. ఆ దానం ఎలా ఇవ్వాలంటే, ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో అలసందలు అంటే బొబ్బర్లు కొన్ని పోసి, తెల్లటి అంచు ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఉంచి, బొబ్బర్లు, ఈ వస్త్రము, దీంతో పాటుగా కుంకుమ పువ్వు, వీటన్నిటినీ కూడా ఆ అరటి ఆకులో ఉంచి, జాజికాయ కూడా అరటాకులో ఉంచి, ఆ అరటి ఆకు ఎవరికైనా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దానం ఇవ్వాలి. ఇలా దానం ఇస్తే నవగ్రహాల్లో శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, శుక్రుణ్ణి బలోపేతం చేసుకోవచ్చు. అలాగే జాతకంలో శుక్రగ్రహ దోషం వల్ల మహిళామణులకు ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే శుక్రవారం ఉదయం స్నానం చేసే ముందు ఇంటి సింహద్వారానికి లోపలి వైపు నిలబడి, సింహద్వారానికి బయట వైపు కుడివైపు ఆవాల నూనె చుక్కలు కొన్ని వేయాలి. అలా వేస్తే శని దోషాలు తొలగిపోయి శని శుక్రుడు అనుగ్రహించేలాగా చేస్తాడు. జ్యోతిష శాస్త్రపరంగా శని శుక్రులు మిత్రులు కాబట్టి సింహద్వారానికి లోపలి వైపు నుంచొని బయట వైపు కుడివైపు ఆవాల నూనె చుక్కలు వేస్తే శని సహకారంతో శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని మహిళలకు వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నానబెట్టినటువంటి అలసందలు లేదా బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శుక్ర బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి శుక్రవారం రోజు పూజా మందిరంలో దీపారాధన చేసి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే శుక్రబలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. కమలా మహాదేవి చిత్రపటాన్ని శుక్రవారం రోజు మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శుక్రవారం ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. వీలైతే శుక్రవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే ఇది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా శుక్రుడు విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శనిత్రయోదశి సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, వీటన్నిటిని అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.